చెప్తాను మీకు. రెండోది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని వాల్యూ చేస్తున్నటువంటి హాస్టలా కాదా అది, ఇది సెకండ్ పాయింట్ అండి. మూడవది థర్డ్ పాయింట్ సోషల్ ఇంటెలిజెన్స్. సోషల్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ ఎంత వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనేటువంటి మూడోది. జస్ట్ దెన్ నాలుగోది నేను చెప్తాను అకాడమిక్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ మూడు మీరు సెట్ చేయగలిగితేనే అకాడమిక్ ఇంటెలిజెన్స్లో వచ్చినటువంటి మార్కులు, ర్యాంకులు, డిగ్రీలు జీవితాంతం వాటికి వాల్యూ ఉంటుందండి. ఇవి సెట్ చేయకుండా వీటి కోసం ప్రాకులాడితే ఆ హాస్టల్లో అయిపోయిన తర్వాత ఆ పేరెంట్స్కి ఒక బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తుంది. సో మీరు వీటిలో మొట్టమొదటిగా పర్సనాలిటీ ఇంటెలిజెన్స్ అనే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మనం చూసినప్పుడు అసలు అక్కడ మనం అంటే ఆ హాస్టల్ వాతావరణం పర్సనాలిటీ డెవలప్మెంట్ని ఎట్లా ఇస్తుంది. ఎక్కడైనా మధు గారు తల్లి ప్రేమ అనండి, దాన్ని ఎవరు రీప్లేస్ చేయలేం. మనం 1 లక్ష ఎక్స్ట్రా కట్టాము, ఎంతో సాఫిస్టికేటెడ్ హాస్టల్లో పెట్టినా సరే తల్లి తండ్రి ప్రేమ అనేటువంటిది రీప్లేస్మెంట్ ఉండదు. కానీ ఇక్కడ హాస్టల్లో తప్పనిసరి పరిస్థితుల్లో హాస్టల్లో వేసినప్పుడు అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సౌకర్యాలకి హాస్టల్లో ఉన్నటువంటి సౌకర్యాలకి డిఫరెన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అండి వాళ్ళకి ఒక అడాప్టబిలిటీ పెరుగుతుంది. సో ఇక్కడ తల్లిని వెంటనే అడిగి లేదా తండ్రిని అడిగి ఫ్రీడమ్ అనేటువంటిది ఉంటుంది. సో అక్కడ మీరు అడిగిన వెంటనే సౌకర్యాలు రావు, పేషెన్స్ వస్తుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ జరగటానికి ఉన్నటువంటి అడాప్టబిలిటీ వస్తుంది, అక్కడ పేషెన్స్ వస్తుంది. సో ఈ విధంగా మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం వాళ్ళలో ఒక మార్పు అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ మొదలవుతుంది. సో ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ మొదలైందో ఆటోమేటిక్గా వాళ్ళు అప్పటి వరకు ఉన్నటువంటి అవకాశాలని, రావాల్సినటువంటి అవకాశాలని బేరీజ్ వేసుకుని వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించేటువంటి అవకాశం వస్తుందండి. ఇక తర్వాత విషయానికి వచ్చేటప్పటికి ఒక చాలా లిమిటెడ్ అమౌంట్ ఉంటుంది. ఇంటి దగ్గర అయితే ఎంతైనా అడగచ్చు, ఎప్పుడైనా అడగచ్చు. సో ఒక లిమిటెడ్ అమౌంట్తో వాళ్ళు ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు ఆ బడ్జెటింగ్ వస్తుంది. సో ఈ విధంగా ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఒక పునాది పడాలి. సో అది ఫస్ట్ పాయింట్ అండి. అట్లాంటి వాతావరణం ఆ హాస్టల్ క్యాటర్ చేయకపోతే ఫస్ట్ 25%లో ఆ హాస్టల్ ఫెయిల్ అయ్యిందని నేను చెప్తున్నా. రెండవది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి.